శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ వాలి వధ మూడో భాగం. వాలి అంగదుని బాధ్యతను రామచంద్రమూర్తికి అప్పచెప్పాడు. అప్పుడు రామచంద్రమూర్తి దండించవలసిన నేరం ఏదైనా ఒకటి చేయబడినప్పుడు ఆ దండన కానీ అవతల వ్యక్తి ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రాజు దగ్గర నుంచి కానీ పొందితే వాడి పాపం ఆ ఫలితాన్ని అక్కడితో వదిలిపెట్టేస్తుంది. ఎందుకంటే పాపం చేశాడు కాబట్టి దండన పొందాలి. దండన పొందితే ఆ పాపం పోతుంది. దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత వాలి, నువ్వు అదృష్టవంతుడు, నువ్వు మహాపాతకం చేశావు. ఆ మహాపాతకానికి శిక్ష నిన్ను చంపడం. నేను బాణప్రయోగం చేసి నిన్ను చంపాను. ఎప్పుడైతే నువ్వు శిక్ష అనుభవించావో నీ యందు ఉండే దోషం పోయింది. ఆ దోషం పోవడం చేత ఇప్పుడు నువ్వు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకాన్ని పొందడానికి నీకు ఏ విధమైన ప్రతిబంధకము ఉండదు. అందుచేత నువ్వు ఆనందించవలసింది అన్నాడు. తదుపరి రాముడు అన్నాడు, వాలి, నువ్వు చింతించకు. ఈ ప్రపంచంలోనికి వచ్చినవాడు వెళ్ళిపోక తప్పదు. నువ్వు ఎంత బలాఢ్యుడివైనా వెళ్ళిపోవలసిందే. అలా వెళ్ళిపోవడంలో నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు వృద్ధుడిపై సహజంగా మరణించి ఉంటే నువ్వు చేసిన మహాపాపం నిన్ను కట్టి కుదిపేసి ఉండేది. అప్పుడు నీకు ఉత్తమ లోకాలు లేవు. కానీ నా బాణం నీ ఒంటి మీద పడింది. పడడంతో నీ పాపం ఇక్కడితో పోయింది. ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు. ఇక్కడ రాముడు వాళ్ళని శిక్షించాడు. ఇప్పుడు రాముడు రాజు కాదు. రాముడు సింహాసనం మీద లేడు. రాముడు వేసిన శిక్ష ప్రభు వేసిన శిక్ష ఎలా అవుతుందనే అనుమానం రావచ్చు. ఇప్పుడు మనం అయోధ్యాకాండలోని విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అందులో రాముడు భరతునితో ఒక మాట చెప్పాడు. 100 ఓచలు కలిగిన తెల్లటి ఛత్రం కింద కూర్చుని నువ్వు పరిపాలించు. ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని నేను అరణ్యాన్ని పరిపాలిస్తాను. మన ఇద్దరం వాటాలు వేసుకుందాం. 14 ఏళ్ళు నేను వనాలను పాలిస్తాను. 14 ఏళ్ళు నువ్వు జనపదాలను నగరాలను పాలించు. నా అన్నగారి మాట ప్రకారం నేను అరణ్యంలో ఉంటాను. అరణ్యంలోని మృగములకు నేను శాసకుడనవుతాను అన్నాడు. అందుచేత ఆయన శాసకత్వమునకు భంగం లేదు. ఆయన వేసిన శిక్ష ప్రభుత్వ శిక్షే. రాజు వేసిన శిక్షతో తుల్యమైనది. అక్కడ కూడా రాముడు ధర్మం తప్పి మాట్లాడలేదు. సింహాసనం మీద లేని రామునిగా శిక్ష వేయడంలో తేడా ఏమీ లేదు. నేను ధర్మాత్ముడనని నువ్వు విశ్వసించావు కదా. పినతండ్రి అయిన సుగ్రీవుని వల్ల సమస్య వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో. అప్పుడు కూడా నీ బిడ్డకు తండ్రిగా కాపాడడానికి నేను ఉన్నాను. సుగ్రీవుని శిక్షించి మళ్ళీ అంగదునికి రావాల్సిన వైభవాన్ని అంగదునికి కటాక్షింపజేయడానికి నేనున్నాను. నేను ధర్మమూర్తినని గ్రహించి అంజలి ఘటించావు కదా. నీ బిడ్డకు నేనున్నాను అని రామచంద్రమూర్తి వాలికి అభయం ఇచ్చాడు. యువరాజ్య పట్టాభిషేకం అంగదునికి ఎవరిచ్చారు? రామచంద్రమూర్తి ఇచ్చాడు. రాముడు ఒక మాట అనడమే కాదు, తానన్న మాట నిలబెట్టుకోగల సమర్థత కలవాడు. మనుష్య జన్మకు ఉన్న ప్రత్యేకత ఏది? మాట్లాడగలగడం. మాట అనేది మిగిలిన జీవకోటిలో వేటికీ లేదు. అయితే ప్రపంచంలో మాట దుర్వినియోగమైనట్లుగా బహుశా మరేదీ దుర్వినియోగం అవదు. కానీ ఒక్క మాట నోటి వెంట బయటకు వస్తే ఆ మాట మీద నిలబడడం ఎంత కష్టమో రామచంద్రమూర్తి చూపిస్తాడు. రాముడు సత్యపరాక్రముడు. అందుకనే రామ సత్యపరాక్రమ అంటారు. ఒక మాట ఆయన నోటి వెంట వచ్చిందంటే ఇక దానికి కట్టుబడిపోవడమే. మరొకలా మాట మార్చడం ఉండదు. రామో ద్విర్నిభావి భాషతే. రామునికి 2 విధాల మాట్లాడడం చేత కాదు. అందుకనే రామునిది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. అటువంటి రామచంద్రమూర్తి. రాముడు ఈ మాటలు చెప్పిన తర్వాత వాలి సంతోషించాడు. వాలి అడిగిన అన్ని ప్రశ్నలకు రామచంద్రమూర్తి జవాబు చెప్పాడు. కానీ ఒక్క ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేదు. రామా, నువ్వు నా ఎదురుగుండా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్లయితే ఆ యుద్ధంలో నిన్ను నేను యమసదనానికి పంపించి ఉండేవాడిని అన్నాడు వాలి. రాముడు వాలిని చాటు నుంచి కొట్టవచ్చు కాబట్టి కొట్టాను అన్నాడు. కానీ ఫలానా కారణం చేత నీ ఎదుటికి వచ్చి యుద్ధం చెయ్యలేదు అని రాముడు చెప్పలేదు. ఆ ఒక్క మాటకి ప్రకటనగా రాముడు ఎందుకు జవాబు చెప్పలేదు? దీనికి ఒక గొప్ప రహస్యం ఉంది. రామాయణంలోని చాలా విషయాలను మరలా స్కాంద పురాణంలో తెలియజేస్తారు. ఇందులో ఉన్న రహస్యాలన్నీ అందులో విడతాయి. స్కాంద పురాణంలో ఒక విషయం చెప్పారు. వాలి దగ్గర 2 శక్తులు ఉన్నాయి. ఒకటి మహేంద్రుడిచ్చిన కాంచనమాల. అది మెడలో ఉన్నంతసేపు వాలి ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉంటాడు. 2 వాలికి చతుర్ముఖ బ్రహ్మ ఇచ్చిన వరం. ఆ వరప్రభావం వలన ఎవరైనా వాలికి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే వాళ్ళ శక్తిలో సగం అతను లాగేస్తాడు. అందుకని వాలికి ఎదురుగా నిలబడి ఎవరు యుద్ధం చెయ్యరు. అయితే ఈ మాట రాముడు చెప్పలేదు. నువ్వు సగం బలం లాగేస్తావు కనుక నీ ఎదురుగుండా రాను అన్నది క్షాత్రం కాదు. కానీ ఈ మాట చెప్పకపోవడంలో ఒక గౌరవం మాత్రం పాటించాడు.
చతుర్ముఖ బ్రహ్మ అంటే సృష్టి చేసిన మహానుభావుడు. ఈ సృష్టికి అంతటికీ ఆయన గౌరవనీయుడు. అటువంటి సృష్టి చేసిన బ్రహ్మ వాలికి ఒక వరం ఇచ్చాడు. ఎదుట నిలబడిన వానిలో సగం బలం నీకు వస్తుంది అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రాముడు బ్రహ్మకి కూడా కన్నతండ్రి. ఎందుకంటే రాముడు త్రిమూర్తి స్వరూపము అన్నాడు హనుమ సుందరకాండలో. సమరంలో శ్రీరాముని చేతిలో చావుమూడిన వాణిని స్వయంభువు చతుర్ముఖుడు అయిన బ్రహ్మ కానీ, త్రినేత్రుడు త్రిపురాంతకుడు అయిన రుద్రుడు కానీ, మహేశ్వర్య సంపన్నుడు సురపతి అయిన దేవేంద్రుడు కానీ రక్షింపజాలరు. రాముడు ఒకరిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తే ఆయన ఎదుటికి రాగలిగిన వాడు వేరొకడు లేడు అని భవిష్య బ్రహ్మ యోగి పొంగవుడు అయిన హనుమ సుందరకాండలో ఈ విషయం చెప్పాడు. రాముడు వాలిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేసేశాడు. చంపేటందుకు రాముడే వాళ్ళకి ఎదురుగుండా వచ్చి నిలబడితే బ్రహ్మవరం కూడా బహుశా అడ్డు రాకపోవచ్చు. కానీ రాముడు అలా చేస్తే ఆనాడు ఆయన చతుర్ముఖ బ్రహ్మ పట్ల అపచారం చేసినట్లు అవుతుంది. అంతటి బ్రహ్మవరం కూడా మిన్నకుండిపోవలసిన పరిస్థితి వస్తుంది. తాను నరుడిగా ఉన్నాడు. చతుర్ముఖ బ్రహ్మని అటువంటి నరుడిగా ప్రవర్తించిన వాడే గౌరవించకపోతే సృష్టిలో రేపు బ్రహ్మ పట్ల గౌరవంగా మాట్లాడేవారు ఎవరుంటారు? అందుకని మహానుభావుడు ఏ ప్రయత్నం చేశాడంటే రెండవ మార్గాన్ని ఎంచుకున్నాడు. తాను నరుడిగా ఉన్నాడు. వాలి శాకామృగంగా ఉన్నాడు. శాకామృగంగా ఉన్నవాడు ధర్మం తప్పాడు కనుక, బలవంతుడై ఉన్నాడు కనుక తాను చాటు నుండి కొట్టినా ధర్మానికి ఏ విధమైన హాని జరగదు. అందుచేత చాటు నుండి కొట్టారు. ఈ మాట ప్రకటనగా రామాయణంలో చెప్పబడలేదు. ఇలా దాచబడినవి రామాయణంలో రెండున్నాయి. సీతమ్మ తల్లి సుందరకాండలో చెప్పింది. అరణ్యకాండలో మేము తిరుగుతున్నప్పుడు స్వామి నా బొట్టు కరిగిపోతే నాకు బొట్టు పెట్టాడు. అలాగే కాకాసుర వృత్తాంతం ఒకటి సుందరకాండలో చెప్పింది. అది అయోధ్యకాండలోనో అరణ్యకాండలోనో జరిగి ఉంటే రావాలి కదా, రామాయణంలో రాలేదు. రానప్పుడు మరి సీతమ్మ తల్లికి తెలిసిన విషయాన్ని వాల్మీకి మహర్షి అయోధ్య అరణ్యకాండల్లో ఎందుకు రచించలేదు? సీతమ్మ తల్లి ఇది అభిజ్ఞానము అంది. అభిజ్ఞానం అంటే గుర్తు. ఈ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిందే అని చెప్పింది. వాలి ఇంద్రుడు ఇచ్చిన మాల, బ్రహ్మ ఇచ్చిన వరం ఉండగా తనను ఎవరూ నిగ్రహించలేరని అనుకున్నాడు. కానీ ఈశ్వరుడు వానిని చాటు నుండి కొట్టగలిగాడు. 10 తలలు ఉన్న రావణుడు తనను ఎవరు చంపగలరు అని అనుకున్నాడు. పరమాత్మ మనుష్యుడే వెళ్ళి చంపాడు. తాను హిరణ్యకశిపుడినని విర్రవీగిన వానిని నృసింహావతారమే సంహరించాడు. ఎవరెవరు ఎన్ని మినహాయింపులు కోరినా వారి ప్రాణములు ఎలా తీయాలో పరమేశ్వరునికి తెలుసు. అందుచేత నేను నాది అనే అహంకారాలను తొలగించుకోవాలి. పెద్దలు హితులు చెప్పిన మంచి మాటలను వినాలి. తార చెప్పినది వాలి వినలేదు. సుగ్రీవుడు చెబుతుండగా ధర్మాధర్మములు విచారించకుండా అతడిని దూరం తోసేశాడు. వినడం ఎప్పుడు పోయిందో అప్పుడే వాలి మరణం కూడా వచ్చింది. వాలి ఇంద్రియ ప్రకోపం ఉన్న రావణాసురుని మాటలు విన్నాడు. మీరు ఎవరి మాటలు వినాలనుకుంటున్నారో దానిని బట్టి మీ జీవితానికి భద్రత ఉంటుంది. అందుకని స్నేహం అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపిస్తుంది రామాయణంలోని కిష్కింధకాండ. మాట వినడం అంటే ఎంత జాగ్రత్తగా వినాలో, జీవితాన్ని ఎలా మార్చుకోవాలో చూపిస్తుంది కిష్కింధకాండ. అందుచేత పెద్దలు స్కాంద పురాణంలో మాత్రమే బ్రహ్మవరాన్ని చెప్పి వాల్మీకి రామాయణంలో దాని గురించి ప్రస్తావన చేయలేదు. ఇది కూడా ఒక రకమైన అభిజ్ఞానమే. దీనిని మనం మనసులో పెట్టుకుని జీవితాలను మార్చుకోవడం నేర్చుకోవాలి. జీవితాలను పండించుకున్న పెద్దలైన మహాపురుషులు చెప్పారు. వాలి అలా క్రింద పడిపోయిన సమయంలో అక్కడ ఉన్న వానరులందరూ పరిగెడుతున్నారు. ఆయన ఇంకా చనిపోలేదు. ఆ సమయంలో తార అంతఃపురంలోంచి బయటకు వస్తోంది. ఆమె పరిగెడుతున్న వానరులను చూసి మీరందరూ మహాబలవంతులైన వాలి ఛత్రఛాయలో ఉండగా ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? మీకు ఏమి బెంగ వచ్చింది అని అడిగింది. అంటే వాళ్ళు అన్నారు, వాలికి రామునికి పెద్ద యుద్ధం జరిగింది. వాలి పెద్ద పెద్ద చెట్లు తెచ్చి రాముని మీదకు విసిరాడు. వజ్రాయుధం లాంటి బాణాలను పెట్టి రామచంద్రమూర్తి వాలి విసిరిన బాణాలను కొట్టేశాడు. వాలి పర్వత శిఖరాలను విసిరాడు. రాముడు వాటిని కొట్టేశాడు. ఆఖరున రాముడు వాలిని బాణం వేసి కొట్టేశాడు. నువ్వు ఈ రాజ్యం విడిచి పారిపోయి నీ కొడుకుని రక్షించుకో అన్నారు. కానీ ఇది నిజం కాదు. మరి వానరములు చెప్పినట్లు వాల్మీకి మహర్షి ఎందుకు రాసినట్లు? ఇది లోకం పోకడ. వారి మాటలు విన్న తార ఇంతకీ వాలి పడిపోయాడంటున్నారు. భర్త అయిన వాలి పడిపోయిన తర్వాత నాకు ఈ రాజ్యం కొడుకు ఎందుకు? నేను భర్త దగ్గరికే పరిగెడతానని ఆమె వాలి దగ్గరకు పరిగెత్తింది. క్రింద పడిపోయిన వాలిని చూసింది. వాలి, నీకు నేను చెబుతూనే ఉన్నాను. సుగ్రీవుడి భార్యను అపహరించి తెచ్చావు. కామమునకు లొంగావు. ప్రమాదం వస్తుందని చెప్పాను. నేను చెప్పిన మాట నువ్వు వినలేదు. ఈ పరిస్థితి తెచ్చుకున్నావు అంది. భర్త శరీరం పడిపోయి ఉండడం చేత ఆ తల్లి ఏడుస్తోంది. ఏడుస్తుంటే అక్కడికి వచ్చిన హనుమ ఆమెను ఓదార్చాడు. అమ్మ, నీవిలా విలపించకూడదు. అనంతరం జరగవలసిన కార్యక్రమాల గురించి ఆలోచించవలసింది అన్నాడు. అప్పటికి వాలి ఇంకా కొస ప్రాణంతో ఉన్నాడు.
ఒక రకంగా చూస్తే వాలి చాలా బలవంతుడు. తనంత బలవంతుడు మరొకడు లేడనుకోవడమే అతను చేసిన పొరపాటు. రామునిచే దెబ్బతిన్న మీదట ఆ మోహం పోయింది. మనందరిలో జ్ఞానం, మంచితనం ఉంటాయి, కానీ వాటిని అజ్ఞానము నివిరి కప్పినట్లు కప్పేస్తుంది. కప్పేసిన పిదప అహంకార మమకారాలు లాగుతుంటాయి. పెద్దల వాక్యం చేత అవి విరిగిపోతే ప్రతివాడు మంచివాడే ఈ ప్రపంచంలో. సుగ్రీవ, నా దోషాలను లెక్క పెట్టకు. కాలము బలవత్తరమైన స్వరూపంతో తన ఫలితాలను తాను ఇవ్వడానికి నా బుద్ధిని మొహపెట్టి నీతో నాకు వైరం వచ్చేటట్లు చేసింది. నేను ఈ ఫలితాన్ని అనుభవించాలి. ఈ ఫలితాన్ని అనుభవించేటట్లుగా చేయడం కోసమని నీ నుంచి నన్ను దూరం చేసింది. మన దురదృష్టం ఏమిటో తెలుసా? భగవంతుడు అన్నదమ్ములైన మనిద్దరం కలిసి ఏకకాలమందు సుఖం అనుభవించేటట్లు మనకి రాయలేదు. ఇది మన ప్రారంధం అన్నాడు. ఈ మాట ఎవ్వరూ ఎన్నడూ అనరాదు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం, శ్రీరామజయం.